నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మిత్రమా నాన్ వర్బల్ రీజనింగ్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ను డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో మిస్సింగ్ ఫిగర్ అని చెప్పేసి, లేదా కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ అని, లేదా లోపించిన చిత్రాన్ని గుర్తించమని, లేదా పరిపూర్ణమైన చిత్రంగా నిర్మించమని ఇలా అంటుంటాడు. ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని పూర్తి చేయము. సో విచ్ పార్ట్ ఆర్ ద మిస్సింగ్ ఇన్ దిస్ ఫిగర్, దట్ సూటబుల్ పార్ట్ ప్లీజ్ చూస్ ఇన్ ద ఆప్షన్ అని చెప్తుంటాడు సార్. ఈ క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్లలో సరైనటువంటి క్రమాన్ని అక్కడ గుర్తిస్తే ఆ చిత్రం యొక్క పరిపూర్ణమైన రూపం వస్తుంది అని అంటుంటాడు. కాబట్టి ఈ చిత్రంలో వచ్చేటువంటి క్వశ్చన్స్ను ఏ విధంగా ఉంటాయో మనం ఈ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎంజాయ్గా స్టార్ట్ చేద్దాం. నౌ ద ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ ద మిస్సింగ్ పార్ట్ ఇన్ ద ఈస్ ఫిగర్ అంటాడు. ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని గుర్తించమంటాడు. రైట్ మిత్రమా, లోపించిన భాగాన్ని గుర్తించే ముందు మనం ఆ డిజైన్ ఎలా ఉందో చూద్దాం. ఇగో ఇది ఏమని ఉంది సార్ అంటే, ఒక చతురస్రం ఉంది, దాన్ని 4 సమాన భాగాలు చేసి ఆ తర్వాత కర్ణం ఇలా ఇచ్చాడు. ఈ కర్ణం ఇక్కడికి వచ్చింది సార్. ఈ కర్ణాన్ని 2b కంటిన్యూ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ 2 కర్ణాల మధ్య ఉండే విధంగా ఒక బ్లాక్ షేడెడ్ దీర్ఘ చతురస్రంతో బ్లాక్గా ఉన్నది. సో ఇక్కడ కూడా దీర్ఘ చతురస్రంతో బ్లాక్ షేడెడ్ ఉంది కింది భాగంలో. రైట్, అప్పుడు ఈ పార్ట్కు ఈ పార్ట్ లింక్ అయితే ఇందులో లోపించిన భాగాన్ని మీరు కనుక గుర్తించినట్లయితే ఈ పార్ట్ మనకు కావాలి, ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు లైన్ రావాలి. అలాగే ఈ భాగం నుంచి ఈ భాగానికి ఇది కలిపివేయబడాలి. సో ఈ విధంగా పరిపూర్ణం అవుతుంది. సో ఈ పరిపూర్ణమైన భాగాన్ని మనం ఇందులో ఆప్షన్లో చూద్దామంటే, ఇది డయాగ్నల్గా క్రాస్ అయింది, కానీ డయాగ్నల్ ఇట్లా రావద్దు, మనకి ఇట్లా రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఇక్కడ డయాగ్నల్ కరెక్ట్గానే వచ్చింది, కానీ కింద కావాల్సింది పైన పోయింది, కాబట్టి ఇది రాంగ్. ఈ డయాగ్నల్ మనకు ఆ కార్నర్ నుంచి రావాలి, ఇది ఈ కార్నర్ నుంచి వచ్చింది, కాబట్టి ఇది రాంగ్. ఇక ఇప్పుడు డయాగ్నల్ వచ్చింది, అలాగే లోపల భాగం కూడా వచ్చింది, కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ పరిపూర్ణమైన చిత్రంగా మనం గుర్తించవచ్చు. క్లియర్ మిత్రమా? మరో క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక మనకి ఈ చిత్రంలో లోపించింది. సో విచ్ పార్ట్ ఈస్ ద మిస్సింగ్ ఇన్ దిస్ ఫిగర్ అంటుండు. సో లోపించిన భాగాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? బాక్స్ ఎలా ఉందో అవుటర్ గీసాం, 4 భాగాలుగా ఉన్నది. ఓకే, సో ఈ 4 భాగాలుగా డివైడ్ అయినటువంటి చిత్రంలో మళ్ళా ఇందులో ఏమొచ్చినాయి సార్ అంటే ఇంటర్నల్ లైన్స్ వచ్చినాయి. సో ఈ కార్నర్ నుంచి 1 2 3 ఇలా 3 లైన్స్ వచ్చినాయి. అలాగే ఈ లాస్ట్ కార్నర్లో కూడా 1 2 3 వచ్చినాయి. అలాగే కింది భాగంలో చూస్తే కింద 3 ఉన్నాయి మాస్టర్, 1 2 3. అలాగే ఇక్కడ కూడా పైన కింది భాగంలో ఉంది 1 2 3 అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు లోపించినటువంటి భాగాన్ని గుర్తించాలి. సో లోపించిన భాగం ఏది సార్ అంటే ఈ పార్ట్ ఇందులో లోపించింది. మరి ఇందులో సింగిల్ లైన్ ఉంది కాబట్టి కాదు. ఇది అప్పర్ పార్ట్లో ఉంది, మనకు లోయర్ పార్ట్లో కావాలి కాబట్టి కాదు. ఇది కూడా అప్పర్ పార్ట్లో ఉంది కాబట్టి కాదు. సో లోయర్ పార్ట్లో ఉన్నటువంటి లైనింగ్ ఫిగర్ ఏంటి సార్ అంటే డి. సో ఈ డి అనేటువంటి పార్టు దీనికి పరిపూర్ణమైన రూపం వస్తుంది. క్లియర్ మిత్రమా? సో నాన్ వర్బల్ అనగానే టెన్షన్ పడదు, అందులో లోపించిన భాగం ఏముంది ఇంద ఆప్షన్లో ఉన్నటువంటి ఆ ఆప్షన్ని చాలా జాగ్రత్తగా ఫస్ట్ రూపాన్ని కనుక డిజైన్ చేయగలిగితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. సో ఈ చిత్రంలో కనుక చూస్తే ఈ మొదటి బాక్స్లో 3 లైన్లేమో పైకి వెళ్తున్నట్టుగా చూపించడమైనది, దానికి ఆపోజిట్గా ఇక్కడ ఈ భాగంలో ఉంది, ఆపోజిట్గా కనిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు ఇవి పైకి పోయినప్పుడు వీటికి ఆపోజిట్గా రావాలి, అంటే కిందికి రావాలి. 3 లైన్లు కిందికి రావాలి. ఇలా 3 లైన్లు బాణంతో కిందికి వచ్చేటువంటి, ఇది కిందికి లేదు ఉందా, ఒకటి పైకి ఒకటి కిందికి కాదు, ఇది కార్నర్ డిఫరెంట్గా పోయింది.
సో ఇది పైకి పోతుంది, మనకు కిందికి రావాలి. కిందికి రావాలంటే ఆప్షన్ సి అనేది దీనికి సరైన జవాబు మిత్రమా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని కనుక మనం చూసినట్లయితే 5th క్వశ్చన్ చూస్తున్నాం మిత్రమా. సో ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని చూడండి. సో మ్యాక్సిమం అంటే మహిళా సోదరుమణులారా, మీరు కనుక ముగ్గు వేయడం కనుక వస్తే ఈజీగా ఈ ముగ్గు వస్తుంది. సో పురుష సోదరులారా, మీరు 100% కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మనం స్కూల్ లైఫ్లో మనకు ఏం సార్, పేపర్ కటింగ్ ఫోల్డింగ్ టైప్ ఉంటాయి చూడండి సార్. ఆట వస్తువులు ఆడడానికి రకరకాల డిజైన్ కట్ చేస్తూ పోయినాం, జెండా వందనప్పుడు అతికించే ప్రయత్నం చేసినాం. అలాంటి కాన్సెప్టే సార్ ఇక్కడ కూడా. సో ఇది కనుక మనం గమనిస్తే దీన్ని మనం ఇట్లా ఒక పార్ట్గా చూసినట్లయితే ఇందులోంచి ఇలా ఉంది చూడండి సార్, అవునా? కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిజైన్స్లలో అదే విధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ డిజైన్ని ఫుల్ ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఇది ఫుల్ ఫిలప్ రావాలంటే మిత్రమా, దీన్ని కనుక అబ్జర్వ్ చూస్తే ఇలాని బయట నుంచి వస్తుంది, అలాగే ఇది లోపల నుంచి ఇలానే వస్తుంది చూడండి. వచ్చిందా? రాలేదు. సో అది లోపల నుంచి రావాలంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ బయట ఇది ఇలా వచ్చింది, సో దానికి సెట్ అయిపోయింది. సో దీని మీద రావాలంటే ఇలానే వస్తూ కొద్దిగా డిజైన్ కష్టపడాలి దీన్ని. సో ఇక్కడ నుంచి చూద్దాం, కొద్దిగా టచ్ అయింది చూడండి. ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతూ ఉండొచ్చు. రైట్ సార్. వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ షేడ్ ఉంది కాబట్టి దీనికి అంటే ఇక్కడ ఈ విధంగా రావాలి. రైట్ మిత్రమా. అంటే ఇక్కడ లోపల పూర్తిగా ఈ డిజైన్ని కనుక మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా ఒకటి వచ్చేసి ఇలా రావచ్చు. అంటే ఇది నీట్గా రావాలి ఇంకా. సో ఇలా వచ్చే ప్రయత్నం చేయవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రైట్, ఇక ఈ బ్లాక్ షేడ్ అనేది ఈ కార్నర్లు ఇరికింది కాబట్టి కాదు. ఈ బ్లాక్ షేడ్ అనేది ఉంది కానీ ఇది డయాగ్నల్ లైన్ వచ్చింది కాబట్టి కాదు. ఈ బ్లాక్ షేడ్ ఇటు వచ్చి రాంగ్ అయింది. బ్లాక్ షేడ్ ఇక్కడ కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. అలాగే ఈ టైప్ ఆఫ్ డిజైన్లో ఉంది సార్. ఇగో ఇదే డిజైన్ అది. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్ని మనం ఇక్కడ షూట్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది దీనికి సరైన జవాబుగా మనం గుర్తించవచ్చు మిత్రమా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మిత్రమా. సో ఇక్కడ కూడా చూడండి అంత లైనింగ్ ఉంది. సో ఆ లైన్ని అర్థం చేసుకునే దానిపైన ఉంటుంది సార్. సో ఇక్కడ మీరు ఈ లైన్లు కనుక గమనిస్తే ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 సెంటర్ల నుంచి 1, దాని తర్వాత ఇటువైపు కూడా 3 1 2 3 ఉన్నాయి సార్. సో మనం ఫస్ట్ సెంటర్ల నుంచి గీయాలి. సో ఇటువైపు అంటే మీరు ఇందులో కనుక గమనిస్తే ఇగో ఇది ఈ సెంటర్ నుంచి సెంటర్కి ఇట్లా వెళ్ళిపోయింది ఒకటి, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఇట్లా వెళ్ళిపోయింది ఒకటి. క్లియర్? ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది వాడు ఎటువైపు లైన్ వేస్తే అటువైపు రావాలి. రైట్, సెంటర్ టు సెంటర్ అయిపోయాక మనం ఇక ఇక్కడ ఈ పైన ఉన్న లైన్ని కనుక చూస్తే దీనికో లైన్ ఇటు 1, నెక్స్ట్ దీనికో లైను చూస్తే 2, దీనికో లైన్ చూస్తే 3. ఓకే, నెక్స్ట్ మరి అదేవిధంగా ఇటువైపు కనుక లైన్ కనుక చూస్తే మరి ఇది కూడా ఏ విధంగా వస్తుంది సార్ అంటే బయటికి దూరం పోయింది కాబట్టి దూరం అయింది 1 2 3. రైట్, సో ఈ విధమైన లైన్లను చూస్తున్నాం. సో ఇప్పుడు ఇదేమో అడ్డంగా ఉంది చూడండి సార్. ఇది అడ్డంగా ఉంది కాబట్టి సాధ్యపడదు. ఇదేమో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఉంది కనుక మనకు ఏ కార్నర్ నుంచి రావాలి ఇక్కడ? ఎస్, ఈ కార్నర్ నుంచి రావాలి. ఏ కార్నర్ నుంచి రావాలి సార్? మనకు ఇక్కడ ఈ కార్నర్ నుంచి రావాలి. కానీ ఇది రివర్స్ కార్నర్ ఉంది కాబట్టి రాంగు. ఇది అడ్డంగా ఉంది కాబట్టి రాంగు. ఇది కార్నర్ ఎటు నుంచి ఉంది? ఎస్, ఈ కార్నర్ నుంచి ఇటే ఉంది
కానీ లైనింగ్స్ విషయానికి వస్తే మిత్రమా ఇవి కింది నుంచి పైకి పోవాలి, కింది నుంచి పైకి పోవాలి. కానీ ఇక్కడ ఏమైంది, పైనుంచి కిందికి వచ్చాయి, పైనుంచి కిందికి వచ్చాయి కాబట్టి ఇది సాధ్యపడదు. సో ఆప్షన్ బి అనేది దీనికి సరైన జవాబుగా చూస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సెంటర్లో నుంచి సెంటర్ వచ్చింది, అలాగే లైనింగ్ విషయంలో పైనుంచి కిందికి రావాలి. అక్కడ ఎస్ పైనుంచి కిందికి వచ్చినాయి, పైనుంచి మూల నుంచి కిందికి వచ్చినాయి. ఆ తర్వాత ఈ మూల నుంచి పైకి పోవాలి, ఈ మూల నుంచి ఇట్లా పైకి పోవాలి. ఎస్ ఇలా పోయింది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది దీనికి సరైన జవాబుగా మనం చూడవచ్చు. రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ ఇది కూడా స్క్వేర్లే చూడండి సార్. సో ఇక్కడ మనం స్క్వేర్ని డిజైన్ చేస్తే ఫుల్ ఫిలప్ లైనింగ్ ఇక్కడ పూర్తిగా కింది దింపితే ఒక్కటి, రైట్ స్ట్రేట్ లైన్గా దింపండి, లైన్ లైన్ వచ్చిందా. నెక్స్ట్ ఈ లైన్ ఇలా ఫిలప్ చేయండి, ఓకే వచ్చిందా మిత్రమా. నెక్స్ట్ ఆ తర్వాత సెంటర్లో ఇంటు ఉంది, మనం కూడా సెంటర్లో ఇంటు కావాలి ఇక్కడ కూడా. నెక్స్ట్ ఆ ఇంటుకు ఇక్కడ లింక్ చేయండి, తర్వాత ఇట్లా డిజైన్ చేయండి సార్. ఇప్పుడు ఇది ఫుల్ ఫిలప్ అయింది, రైట్. దీని యొక్క డిజైన్ ఎక్కడుందో చూడండి సార్. ఇప్పుడు ఇది మనకు బాక్స్లో ఉండాల్సిన డిజైన్, ఈ బాక్స్ కావాలి అంతేగా. ఈ బాక్స్ లోపించింది, ఈ బాక్స్ ఇక్కడ కింద ఉన్న ఆప్షన్లలో ఎక్కడుందో వెతకండి మిత్రమా. ఈ బాక్స్ రైట్, సెంటర్లో ఎక్స్ ఉండాలి, సెంటర్లో ఎక్స్ ఇందులో లేదు, సెంటర్లో ఎక్స్ ఇందులో లేదు, సెంటర్లో ఎక్స్ ఇక్కడ లేదు కాబట్టి సెంటర్లో ఎక్కడ ఉంది కాబట్టి ఇది సరైన జవాబు సార్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ మరో చిత్రం చూద్దాం. ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని గుర్తించండి. సో ఈ విధంగా అంటే అందులో లోపం ఎక్కడ ఉంది, ఆ చిన్న చిన్న పాయింట్స్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఆ చిత్ర నిర్మాణాన్ని బట్టి మనం ఆన్సర్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు మిత్రమా. రైట్, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఏముందో చూడండి. రైట్ సార్, ఇక్కడ మనం చూస్తున్నాం 2 ఇంటులు 2 జీరోలు. సో క్రాస్ క్రాస్గా ఉన్నాయి. ఫస్ట్ లైన్ వేయాలి ఇట్లా 1 2, ఆ తర్వాత లైన్ 1 2. రైట్ సార్, ఇప్పుడు మనకి ఏముంది చూడండి సార్, ఇక్కడ ఇంటూ 0 ఇంటూ 0, ఓకే. నెక్స్ట్ 0 ఇంటూ 0 ఇంటూ, ఓకే, 0 ఇంటూ 0 ఇంటూ, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కింద ఇంటూ 0. సో మనం ఇప్పుడు ఇక్కడ పార్ట్ను గమనిస్తే ఇగో ఈ పార్ట్ టైప్ డిజైన్ ఉండాలి ఆప్షన్లో. రైట్ సార్, 0 ఇంటూ ఉందా, 0 ఇంటూ ఉంది, ఇంటూ 0 ఉందా, ఇంటూ 0 ఉంది కాబట్టి మొదటిదే ఫస్ట్దే రైట్ ఆన్సర్ సార్. రైట్, ఇందులో ఎందుకు లేదు, 3 ఇంటులు ఉన్నాయి, ఒక 0 తక్కువ ఉంది. ఇందులో ఇంటులు ఉన్నాయి కానీ ఉండాల్సిన ప్లేస్లో ఇంటు లేదు అనేది ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ 2 ఇంటులు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యపడదు. సో ఇందులో ఇచ్చిన ఫార్మేట్ ప్రకారం సూట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంది మిత్రమా, ఏ. రైట్, ఇలా మనం వీటిని 1 by 1 చెక్ చేసుకోవాలి సార్. రైట్, మరొక చిత్రాన్ని ఇక్కడ చూస్తున్నాం. మరో చిత్రాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఈ చిత్రంలో ఆ సూటబుల్ పార్ట్. రైట్ సార్, ఇక్కడ మనము దీని ప్రకారమే గీస్తే ఈ బాణానికి ఇటుపోయింది, ఈ బాణానికి ఇటుపోయింది కాబట్టి ఈ బాణం ఇట్లా వస్తే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కనుక మనం గమనిస్తే ఇది ఇటు వచ్చింది కాబట్టి ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ నుంచి ఇటు ఆపోజిట్ కనుక పోతే ఆపోజిట్ అవుతుంది. రైట్ సార్, ఆ తర్వాత దీనికి ఇటువైపు లింకు ఇలా ఉంది సార్. సో ఇప్పుడు పైన ఉన్నటువంటి మాదిరిగానే కింద స్టార్ట్ అయింది. సో ఇట్లా ఒకదానికి ఒకటి క్రాస్ అయింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధంగా ఉంది అని కనుక చూస్తే ఇది పార్ట్. సో ఈ పార్ట్ ఉండే విధంగా చూడండి మిత్రమా. సో ఇది ఎక్కడుందో చూడండి, పాయింట్ ఉంది కానీ లింకు లేదు, కరెక్ట్. అంటే ఇక్కడ క్రాస్ ఉంది కరెక్టే
కానీ ఈడ 0 ఉంది కానీ ఈ లింక్ ఉందా లేదు. ఇక్కడ ఈ ఆపోజిట్ పై సైడ్ పోయింది లేదు. సో ఇక్కడ 0 ఉంది, లింకు ఉంది. ఈ కార్నర్ నుంచి అదే ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇటు బాణం ఉంది, ఈ కార్నర్ నుంచి ఇటు బాణం ఉంది. ఇక్కడ రివర్స్లో ఉంది. సో మనకు కావాల్సిన విధంగా పైన డిజైన్ ఎక్కడ ఉందంటే సి అనే ఆప్షన్లో ఉంది మిత్రమా, సి అనే ఆప్షన్లో ఉంది. ఓకే మిత్రమా, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ప్లీజ్ డ్రా ద పార్ట్. ఈ చిత్రంలో లోపించిన భాగాన్ని గుర్తించండి. ఫస్ట్ మనం ఆ డిజైన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే అయిపోయి. క్వశ్చన్ పేపర్లో కూడా దయచేసి మీరు పెన్సిల్తో ప్రాక్టీస్ చేయడం కనుక మొదట అలవాటు చేసుకుంటే ఒకసారి మైండ్లోకి ఆ ఐడియాస్ కనుక వచ్చేస్తే ఆ ఐడియాస్ని ఏ విధంగా అప్లై చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్. సో విచ్ పార్ట్ ఈస్ మిస్సింగ్ హియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ choose a pencil and draw the as is lines in the part missing area. Then you which part are designed in that area, so that part is appeared in the options. So which option is suitable for that part? So please choose it sir. Right? Right. ఇక్కడ మనం గమనించినట్లయితే సో లైక్ దిస్ we can draw this. Right? వస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కలపాలి. క్లియర్ కనిపించే కలర్ తీసుకుందాం, రెడ్ కలర్. సో కార్నర్ టు కార్నర్ డిజైన్. ఓకే, క్లియర్ అయింది అది. నెక్స్ట్ మిత్రమా, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం డిజైన్స్ వస్తే ఇప్పుడు ఈ లైన్ ఈడికి వచ్చింది. ఈ లైన్ మరి ఇక్కడ నుంచి ఈ లైన్ దాటిపోయింది వాటికి ఈ లైన్ కలపాలి. ఈ లైన్ని ఇక్కడ కలపాలి. ఓకే, కలిపినాం. కలిపితే అప్పుడు ఈడొక డిజైన్ అయింది. రైట్, ఈ డిజైన్ ఫుల్ ఫిలప్ అయింది. ఈ డిజైన్ అయింది. మరి ఇది ఇక్కడతో ఆగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాన్ని లింక్ చేయాలి. సో ఇక్కడికి నువ్వు లింక్ చేస్తే ఎప్పుడు ఫుల్ ఫిల్ అప్ అయింది చూడండి. ఓకే, సో ఇది లైను, ఇది లైను. సో ఇక్కడ నుంచి మనము చూస్తే ఇది కంప్లీట్గా ఒక లైను, ఈ లైను, నెక్స్ట్ లైన్కు నెక్స్ట్ లైను. ఆ తర్వాత ఇది ఎక్స్టెన్షన్ అయితే కొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఆ విధంగా ఇక్కడికి ఇది ఎండ్ అవుతుంది. క్లియర్ సార్? ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇందులో సూటబుల్ ఏ పార్ట్ని చూద్దాం. అంటే ఇప్పుడు ఈ బాక్స్ని కనుక మనం బయటికి కనుక చూస్తే ఈ పార్ట్ను కనుక కట్ చేసి బయటికి తీసుకొస్తే, ఈ పార్ట్ని కనుక కట్ చేసి బయటికి తీసుకొస్తే ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో సెంటర్ నుంచి ఇలా వచ్చింది. రైట్, ఆ తర్వాత ఇలా పోయి ఇలా ఉండే అవకాశం ఉంది. సారీ, పూర్తిగా మనం ఈడ కొద్దిగా రాంగ్ ఇష్టం మాస్టర్. సో పూర్తిగా చూస్తే ఇప్పుడు చూడండి లైన్ దీనికి ఇది సెట్ అయిందా? ఓకే, అంటే ఈ లైన్కి ఈ లైన్ సెట్ అయింది. ఈ లైన్కి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ సెట్ అయింది. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఈ కార్నర్కు ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇది వస్తుంది. క్లియర్? రైట్ సార్, ఈ విధంగా డిజైన్ అవుతుంది. సో ఈ పార్ట్ని కనుక మనం బయటికి తీసుకొచ్చి చూస్తే, సో ఈ పార్ట్ బయటికి డిజైన్ వచ్చి తీసుకొస్తే సెంటర్లో నుంచి వచ్చిన తర్వాత ఇది ఇటు టచ్ అయ్యి, ఇది ఇటు టచ్ అయ్యి, ఇలా ఇటు టచ్ అయ్యి, ఇది ఇలా టచ్ అవుతుంది సార్. క్లియర్? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి డిజైను. సో ఈ డిజైన్ని కనుక మనం ఈడ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉందా అట్లా అటు ఇటు ఉంది, కానీ ఇక్కడ కర్ణం అనేది ఆపోజిట్లో ఉంది సార్. కర్ణం ద డయాగ్నల్ ఈజ్ డిఫరెంట్, అంటే
ఈ రూట్లో రావాల్సింది ఆపోజిట్లో వచ్చింది. ఇది కర్ణం వచ్చింది కానీ డిజైన్ అనేటువంటిది క్లియర్గా లేదు. సో కర్ణం వచ్చింది, డిజైన్ కూడా ఉన్నది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమైంది సార్ అంటే ఎక్స్టర్నల్గా ఇంటర్నల్ పార్ట్ మొత్తం డిజైన్ అయింది. ఎక్స్టర్నల్గా లోపల ఉన్న పార్టు ఇంకొక అడిషనల్ లైన్ వచ్చింది. ఏంది, ఒక కర్ణానికి మరొక కర్ణం వచ్చింది. మనకు ఒక కర్ణం ఉంటే చాలు కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఫిగర్ ఫర్ దిస్ ఫిగర్ సార్.